1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అధిక ద్రవ్యోల్బణంగాను ఉద్యోగ నియామకాల అంచనాలు మించడంతో అమెరికాలోని వడ్డీ రేట్లు తగ్గవనే భావనలు ఫలితంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు 11 వారాల కనిష్ట స్థాయికి చేరాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయని చెప్పుకోవాలి. ఒకసారి మనం హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజుల్లో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మహిళలకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ఇది బంగారం కొనాలనుకునే వాళ్ళకి అనువైన సమయం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో బంగారం తీసుకోండి. మళ్ళీ వచ్చే వారం పెరిగే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా మొదలైపోయింది. తీవ్రమైనటువంటి పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు అయితే కనబడుతున్నాయి. ఒకసారి మనం హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా 1 గ్రామ్ ఎలా ఉందో చూద్దాం. అంటే జూన్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్లు జూన్ 2వ తారీఖుని చూడండి, గ్రామ్ 15,622 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,320 రూపాయలు. ఇంకా 3వ తారీఖుని చూసుకుంటే అదే ధర కొనసాగుతుంది. 24 క్యారెట్స్ గ్రామ్ 15,622, 22 క్యారెట్స్ 14,320 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా 4వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 11 రూపాయలు తగ్గి 15,611లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 10 రూపాయలు తగ్గి 14,310కి చేరుకుంది. ఇంకా 5వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 38 రూపాయలు తగ్గి 15,573లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 35 రూపాయలు తగ్గి 14,275కి చేరుకుంది. ఇంకా 6వ తారీఖును చూసుకుంటే భారీగా తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్ కి 300 తగ్గి 15,273లో ఉంటే 22 క్యారెట్స్ 275 రూపాయలు తగ్గి 14,000లో ఉంది. అంటే రౌండ్ ఫిగర్ అనమాట. 6వ తారీఖు వచ్చేటప్పటికి జూన్ 6వ తారీఖున ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 14,000లో ఉంది. ఇంకా 7వ తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ 15,273, 22 క్యారెట్స్ 14,000, ఎటువంటి మార్పు లేదు. ఇంకా 8వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 104 రూపాయలు తగ్గి 15,169లో ఉంటే 22 క్యారెట్స్ 95 రూపాయలు తగ్గి గ్రామ్ కి 13,905కి చేరుకుంది. ఇంకా జూన్ 9వ తారీఖుని కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 147 రూపాయలు పెరిగి 15,316లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 135 రూపాయలు పెరిగి 14,040కి వచ్చింది. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి చూడండి భారీగా అనమాట. 24 క్యారెట్స్ 1 గ్రాము 539 రూపాయలు తగ్గి 14,777కి వచ్చేసింది. 22 క్యారెట్స్ గ్రామ్ కి 495 రూపాయలు తగ్గి 13,545లో ఉంది. ఇంకా 11వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్ కి 213 రూపాయలు తగ్గి 14,564లో ఉంటే 22 క్యారెట్స్ 195 రూపాయలు తగ్గి 13,350కి చేరుకుంది. చూస్తున్నారు కదా, ఏది ఏమైనా తగ్గుదల కనిపిస్తుంది. 24 క్యారెట్స్ వచ్చేసి 11 రూపాయల మేర 38, 300, 104, 539 మేర 213 మేర అయితే తగ్గడం చూసాం గత 10 రోజులుగా. ఇంకా 22 క్యారెట్స్ అయితే 10 రూపాయలు, 35, 275, 95, 495, 195 మేర తగ్గడం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా మరి మహిళలు ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్, పండుగలు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మరి ఇంకా ఇలా తగ్గడంతో ఖచ్చితంగా బంగారం కొనాలనుకునే వాళ్ళు ఇది టైం, మంచి టైం ఇది, ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. మళ్ళీ ధరలు ఎప్పుడైనా సరే పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి గోల్డ్తో పోటాపోటీగా గోల్డ్ పెరిగినప్పుడు వెండి కూడా ఇమీడియట్లీ పెరగడం చూసాము, తగ్గినప్పుడు అది కూడా తగ్గడం చూస్తున్నాము. సో వెండిలో కూడా చాలా మార్పులు కనబడుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా ఉండడం అయితే చూస్తున్నాం. మరి గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే జూన్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు కిలో వెండి. జూన్ 2వ తారీఖుని చూడండి, 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 3వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 4వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలోకి 5,000 తగ్గి 2,85,000కి వచ్చింది. ఇంకా 5వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలోకి 5,000 తగ్గి 2,80,000లో ఉంది. ఇంకా 6వ తారీఖు వచ్చేటప్పటికి
10 గ్రాములు 2700, 100 గ్రాములు 27,000, కిలో ఒక్కసారి 10,000 తగ్గి 2,70,000 అయితే రావడం చూస్తున్నాము. ఇంకా 7వ తారీఖును కూడా చూసుకుంటే 10 గ్రాములు 2700, 100 గ్రాములు 27,000, కిలో ఎటువంటి మార్పు లేదు 2,70,000 కొనసాగుతుంది. ఇంకా 8వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. ఇంకా 9వ తారీఖు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. 10 గ్రాములు 2700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000లో ఉంది. అంటే జూన్ 6, 7, 8, 9 తారీఖులో చూసుకుంటే వెండి ధరలు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండి కిలో వెండి 2,70,000లో ఉంది. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గుదల చూస్తున్నాం. 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలోకి మళ్ళీ 10,000 తగ్గి 2,60,000కు వచ్చేసింది. ఇంకా 11వ తారీఖు వచ్చేటప్పటికి అదే ధరలు కొనసాగుతున్నాయి. 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో 2,60,000. చూసుకుంటే మనకి వెండి గత 10 రోజులుగా 5,000 మేర, మళ్ళీ 5,000, 10,000, 10,000 మేర అయితే తగ్గడం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ 2 లోహాల పైన ఇంపాక్ట్ బాగానే కనబడడం చూస్తున్నాం. ఒక పక్కన యుద్ధం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. మరి యుద్ధం స్టార్ట్ అయితే ఇమీడియట్లీ మనకి ప్రీవియస్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒకేసారి ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయినటువంటి ధరలు అసలు బంగారం కొనలేమేమో అని చాలా మంది భయపడ్డారు. మళ్ళీ క్రమేపా తగ్గడం చూసాము, ఫ్లక్చువేట్ అవ్వడం చూసాం. ఒకరోజు పెరిగినా, ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ ధరలు గత వారం నుంచి చూసుకుంటే ధరలు తగ్గుదల కనిపిస్తుంది. మరి కొనాలనుకునే వాళ్ళు, పెళ్లిళ్ళు ఉన్నాయి, అవసరము, ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది మంచి సమయం అని చెప్పి బిజినెస్ అనలిస్టులు చెప్తున్నారు. ధరలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము గోల్డ్ అండ్ సిల్వర్, ఇవన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే మీకు ఎగ్జాక్ట్ రేట్స్ చెప్తారు. సో మరి కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మరి లేట్ చేయకుండా తీసుకోండి. మళ్ళీ సడన్గా పెరిగే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.